రామలక్ష్మి విషయంలో జరిగింది మొత్తం ఒక ఆశ్చర్యంగానే ఉంటుంది సీతాకాంత్‌కి. రామలక్ష్మి పెళ్ళికి ముందు ఈ పెళ్ళిని ఎలా ఆపుతారు? నేను కోచింగ్‌కి ఎలా వెళ్ళాలి? అడిగిన అమ్మాయి తనంతట తానే వచ్చి వీళ్ళందరికీ సమాధానం చెప్పాలంటే మీరు నా మెడలో తాళి కట్టాలి అని చెప్పింది. ఇప్పటికి కూడా నేను అది నమ్మలేకపోతున్నాను. అసలు ఏమైంది రామలక్ష్మి? నువ్వెందుకు మరలా తిరిగొచ్చావు? కోచింగ్‌కి వెళ్తానని చెప్పావు కదా! అనేది అంటూ ఉంటే కరెక్ట్‌గా రామలక్ష్మి ఆన్సర్ చెప్పే టైంకి సీత వాళ్ళ తాతయ్య వస్తాడు. ఒక మీటింగ్ ఉంది అంటూ. అలాగే సీత ఉండి గురువుగారు రామలక్ష్మి స్పృహలోకి రాగానే తీసుకొని రమ్మని చెప్పారు తాతయ్య అనేది చెప్పడంతో ఇంక వాళ్ళైతే గుడికి బయలుదేరుతూ ఉంటారు. ఇదిలా ఉంటే రామలక్ష్మి విషయంలో శ్రీలతకి ఏమీ అర్థం కాదు. ఏంటి ఒక్క రోజులో ఇంత మార్పు? నా ముందు మాట్లాడడానికే భయపడే రామలక్ష్మి ఇప్పుడు నాకే ఆర్డర్‌లు వేస్తుంది. నన్ను ఏ విషయంలో ఇన్వాల్వ్ అవ్వనివ్వకుండా రామకోటి రాసుకోమని చెప్తుంది. నా కోడల్ని ఇంటికి పని మనిషిలాగా అంటే వంట చేయమని వంట మనిషిలాగా మాట్లాడుతోంది. ఒకవేళ అభితో రామలక్ష్మిని కిడ్నాప్ చేయించింది మనమేమన్నా అన్న విషయం ఏమన్నా తెలిసిందా అంటూ ఆశ్చర్యపోతూ, భయపడిపోతూ ఉంటారు. ఇక సీతాకాంత్ రామలక్ష్మి గుడికి వెళ్తుంటే ఇప్పుడెళ్ళాల్సిన అవసరం ఏముంది? తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా అని శ్రీలత అంటే కొట్టినట్టు సమాధానం చెప్పి అప్పుడే వెళ్తారు వాళ్ళు. రామలక్ష్మి విషయంలో ఏదో జరిగింది. ఒక్క రోజులో ఇంత మార్పు వచ్చింది అంటే అదేదో కనిపెట్టాలి అన్నట్టు శ్రీలత ఆలోచన మీద ఆలోచన చేస్తుంది.